పశ్చిమ గోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రాలైన పాలకొల్లు, భీమవరం తర్వాత ఈ ఆచంటేశ్వర స్వామివారిని భక్తులు అత్యధికంగా దర్శించుకోవడం దీని దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఆచంటేశ్వర క్షేత్రం ఒకటి. పవిత్ర గోదావరి తీరానికి కొద్ది దూరంలో గల మార్తాండపురమే నేటి ఆచంటగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం తారకాసుర సంహారానంతరం శివపార్వతులు కేళీ విలాసంగా విహరించుచున్న సమయాన పుష్పసుందరి, పుష్పసుందరుడు అని పేర్ల గల ముని దంపతులు శివ సాయుధ్యం కోరి కైలాసానికి వచ్చారు. శివపార్వతుల కేళీ విలాసాన్ని పరోక్షంగా తిలకించారు. అది గమనించిన శివుడు వారిని బాలబాలికలుగా చేసి బ్రహ్మచర్యం ఆచరించి కొద్ది కాలానికి శివ సాయుధ్యం పొందుతారని తెలిపారు. కానీ శివుని ఆజ్ఞను ఆ దంపతులు కాదనడంతో శివుడు వారిని భూలోకంలో జన్మించమని శపించారు. పుష్పసుందరుడు భూలోకంలో తిరువల్లూరు గ్రామంలో బ్రాహ్మణుని ఇంట వడయనంబిగా, మార్తాండపురంలో కళావతుల ఇంట పరమనాచి అని పేర్లతో పుష్పసుందరి జన్మించారు. కాలానంతరం తీర్థయాత్రలు చేయుచు వడయనంబి మార్తాండపురం చేరారు. నిత్యము పరమ పవిత్రంగా మార్తాండునికి నాట్యకళా ప్రదర్శన చేస్తూ ఉండేది పరమనాచి. వడయనంబి, పరమనాచి శివ సంకల్పంచే పరస్పర ప్రేమానురాగాలతో ఈశ్వర సేవ చేయుచు దంపతులయ్యారు. ఒక మహాశివరాత్రి రోజున ఈ దంపతులు సుఖనిద్రకు లోనై పూజా కార్యక్రమాలకు సమయం అతిక్రమించినందున భక్తుడైన వడయనంబి పరమనాచి యొక్క స్తనాగ్ర భాగాన్నే శివలింగంగా భావించి పూజలు చేశారు. ఈ పూజకు పరవశుడైన పరమశివుడు ఆ దంపతులకు శివసాయుధ్యాన్ని ప్రసాదించారు. నాటి నుండి ఆ చన్నుటేశ్వరుడిగా కాలక్రమాన ఆచంట గ్రామంగా ప్రసిద్ధి చెందింది ఈ పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో 20కి పైగా ఉపాలయాలు ఉన్నాయి. 5కు పైగా ఉపాలయాల్లో ప్రతి మంచి పర్వదినాల్లో కూడా కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. గుడికి రాగానే మొదటిగా వినాయకుడి వారిని దర్శించుకుని మిగిలిన ఆలయంలో ఉన్న అన్ని దేవతల ఆలయాలకి వెళ్దాం. ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే మనకి పార్వతీనందనుడు గణపతి దర్శనం లభిస్తుంది. నిండైన రూపంతో భక్తులకు విఘ్నాలను తొలగిస్తాను అని చెప్పినట్లు కన్నుల పండుగగా ఉంటుంది ఆ గణనాథుని రూపం. తల్లిదండ్రులకి ప్రదక్షిణం ఆచరిస్తే చాలు సమస్త లోకాలకి ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని లోకాలకి చాటి చెప్పాడు ఈ గణపతి. ఈ గణపతిని దర్శనం చేసుకుని ముందుకు కదులుదాం. ఇక్కడ సప్తమాతృకలు దేవతలు కొలువై ఉన్నారు. సప్తమాతృకలు బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేశ్వరి, చాముండి అనే దేవతామూర్తులను చూడొచ్చు. శుంభనిశుంభులు అనే అసురుల సంహారానికి బ్రహ్మాది దేవతలు ఈ 7 శక్తిమూర్తులుగా అవతరించారని, పరాశక్తికి సహాయం చేసి అసురసేనలను నిర్మూలించారని, తర్వాత అంధకాసురు సంహారంలో పరమశివుడికి కూడా వీరు సహకారం అందించినట్లు దేవీ మహత్యంలో తెలియజేశారు. సప్తమాతృకలను దర్శించుకున్నాం కదండి, ఇప్పుడు బ్రహ్మదేవుడిని దర్శించుకోండి. బ్రహ్మదేవుడు భృగు మహర్షి శాపం వల్ల బ్రహ్మదేవుడికి ఎక్కడా ఆలయం లేదు. అయితే ఈ ఆలయంలో మన బ్రహ్మదేవుడి విగ్రహాన్ని చూడవచ్చు. అలాగే ఇక్కడ ఈ బ్రహ్మదేవుని విగ్రహానికి వీరభద్రస్వామిని దర్శించుకోండి. వీరభద్రస్వామి శివుని జటాజూటం నుంచి ఆవిర్భవించిన రుద్రరూపుడే వీరభద్రుడు. దక్ష యజ్ఞాన్ని విధ్వంసం చేసి దక్షుడు తల తీసి శివుడు ఆగ్రహాన్ని చల్లార్చిన వాడే ఈ వీరభద్రుడు. కాశీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. విశ్వేశ్వరుడు ఈ గుడిలో పరమేశ్వరుడికి మరో రూపంగా విశ్వేశ్వర రూపంలో మనం దర్శించుకోవచ్చు. క్షేత్రానికి జగద్గురు ఆది శంకరాచార్యుల వారు కూడా వచ్చి పూజలు నిర్వహించడం ఇక్కడ విశేషం. కమటేశ్వర స్వామి వారిని ఒకసారి దర్శించు. కమటేశ్వర స్వామి కమటము అంటే తాబేలు అని అర్థం. స్వామివారు ఈ పేరుతో శివలింగ రూపంలో ఇక్కడ అర్చనలు అందుకుంటున్నారు.
శ్రీ లక్ష్మణేశ్వర స్వామివారిని దర్శించుకోండి. శ్రీ లక్ష్మణేశ్వరుడు. ఈ శివలింగం లక్ష్మణుడు అర్చన చేసిన శివలింగంగా చెప్పబడుతోంది. దీనికి కూడా విశేష పూజలు నిర్వహించబడుతున్నాయి ఈ ఆలయంలో. నమ్మలగల అమ్మ శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోండి. ఎదురుగుండానే శ్రీ మార్తాండేశ్వర స్వామివారి ఆలయం ఉంది. ఒక మార్తాండపురంగా కూడా పిలిచేవారు. శ్రీ కనకదుర్గ అమ్మలుగన్న అమ్మ, ముగ్గురమ్ముల మూలపుటమ్మ అయిన ఈ జగన్మాత కరుణించి కనకదుర్గగా ఇక్కడ వెలిసి పూజలు అందుకుంటుంది. జై శ్రీరామ్. ఆంజనేయ స్వామివారిని దర్శించుకోండి. ఆంజనేయుడు. శివాలయంలో ఆంజనేయుడు అర్చనలు అందుకుంటున్నాడు. ఆంజనేయుడు శివాంశగా పురాణాల వాక్కు. అందుకే ఇక్కడ ఆంజనేయుడు వెలసి భక్తుల భయాలను తొలగిస్తున్నారు. కేశవస్వామి. నారాయణ స్వరూపం. హరిహరులకు భేదం లేదు, శివకేశవులు ఒక్కటే అని చెప్పడానిక అన్నట్టు ఇక్కడ కేశవస్వామి వారు కొలువై ఉండి పూజలు అందుకుంటున్నారు. చండీశ్వర స్వామి. పరమ శివభక్తుడు. శివనంద చేశారని, కన్న తండ్రినే తల నరికాడని పురాణ కథలు తెలియజేస్తున్నాయి. భృంగేశ్వర స్వామివారు దర్శించుకోండి. భృంగీశ్వరుడు. శివుని భూతగణాల్లో నందీశ్వరుని తర్వాత అంత ప్రముఖమైన వ్యక్తే ఈ భృంగీశ్వరుడు. ఈయన దర్శనం చేసుకుని ముందుకు కదులుదాం. శ్రీ కుమారస్వామి వారిని దర్శించుకుందాం. కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివసతులుగా ప్రసిద్ధి. దేవసేనలకు అధిపతి. ఇక్కడ స్వామివారిని అర్చిస్తే సంతాన యోగం కలుగుతుందని ప్రతీతి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం. కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివసతులుగా ప్రసిద్ధి. దేవసేనలకు అధిపతి. ఇక్కడ స్వామివారిని అర్చిస్తే సంతాన యోగం కలుగుతుందని ప్రతీతి. శ్రీ బాణాసుర స్వామి వారిని దర్శించుకుందాం. బాణాసుర స్వామి. బాణాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి తపస్సు చేయడానికి ఏర్పాటు చేసుకున్న శివలింగంగా పేర్కొనబడింది. అందుకే స్వామివారికి బాణాసుర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుందాం. శ్రీ రమా సత్యనారాయణ స్వామి. ఈ శివాలయంలోనే శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారు ఉపాలయం ఉంది. దీనికి ప్రత్యేక ధ్వజస్తంభం, దానితో పాటు స్వామివారికి కళ్యాణ మహోత్సవం, తెప్పోత్సవం నిర్వహించబడుతున్నాయి. శ్రీ మార్తాండేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం. శ్రీ మార్తాండేశ్వర స్వామి. ఈ స్వామి పేరు మీదగానే పూర్వం ఈ గ్రామానికి మార్తాండపురం అనే పేరు వచ్చింది. ఇదే ఆది దేవాలయంగా కూడా పిలువబడుతోంది. శ్రీ రీటాదేవి. రీటాదేవి పార్వతీదేవి యొక్క మరో రూపంగా భావించి పూజలు అందుకుంటున్నారు. శ్రీ బాణాసుర స్వామి వారిని దర్శించుకుందాం. బాణాసుర స్వామి. బాణాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి తపస్సు చేయడానికి ఏర్పాటు చేసుకున్న శివలింగంగా పేర్కొనబడింది. అందుకే స్వామివారికి బాణాసుర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. సరస్వతి అమ్మవారు. సరస్వతి. సకల విద్యలకు తెల్ల అయిన సరస్వతీదేవిని ఇక్కడ మనం దర్శించవచ్చు. ప్రతి సంవత్సరం శ్రీ పంచమికి ఇక్కడ ప్రత్యేక పూజలు, సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించబడతాయి. నవగ్రహాలను దర్శించుకుందాం. ఈ దేవాలయంలోనే నవగ్రహ మండపాలను మనం చూడవచ్చు. గ్రహ దోషాలను, రాహుకేతు దోషాలను తొలగించుకోవడానికి శని ప్రీత్యర్థ్యం తైలాభిషేకాలు కూడా ఇక్కడ నిర్వహించబడతాయి. నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. శ్రీ చక్ర సహిత శ్రీ చంద్రశేఖర స్వామి వారు ఉమా రామేశ్వర స్వామి వారి ఆలయం పైన భాగంలో ఉంటారు. స్వామివారి గర్భాలయం పైనే శ్రీచక్ర సమేత చంద్రశేఖర స్వామివారి ఆలయం ఉండటం ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఈ క్షేత్రం పరమ పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయం గ్రామానికి తూర్పున ఇంద్రస్థానంలో ఉండడం వల్ల
గ్రామంలో సిరి సంపదలకు, పాడి పంటలకు ఎటువంటి లోటు ఉండదు. ఈ గుడిలో మరో ప్రత్యేకత, కార్తీక మాసం పౌర్ణమి నాడు నక్షత్ర హోమం చేసి ఒక దివ్యమైన జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఇలా జ్యోతి ప్రజ్వలన కాశీ, అరుణాచల క్షేత్రాల తరువాత దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఆచంట గ్రామంలోనే నిర్వహిస్తారు. సుమారు ఈ జ్యోతి ప్రజ్వలనకు 1000 కేజీల వరకు ఆవు నెయ్యి భక్తులు సమకూరుస్తారు. 10 నెలలు ఈ జ్యోతి అఖండంగా వెలుగుతుంది. స్వామివారి కళ్యాణ మహోత్సవం 5 రోజులు ఘనంగా నిర్వహించబడతాయి. శివపార్వతుల కళ్యాణంతో పాటు వీరభద్రస్వామి, విశ్వేశ్వర స్వామి, కమటేశ్వర స్వామి, లక్ష్మణేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, మార్తాండేశ్వర స్వామి వారి కళ్యాణాలు కూడా నిర్వహించబడతాయి. ఈ 5 రోజులు బాణాసంచాల వెలుగుతో గ్రామం దేదీప్యంగా ఉంటుంది. శివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించబడతాయి. కళ్యాణ అనంతరం ఘనంగా రథోత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఒక్క క్షేత్రంలోనే సర్వదేవతలను మనం దర్శించుకోవచ్చు. శివకేశవులకు భేదం లేదు అంటూ మనకు తెలియజేస్తుంది ఈ క్షేత్ర దర్శనం. స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర. దేవాలయంలోని ప్రధాన అర్చకులు శ్రీ శంకర మంచి ఉమామహేశ్వరరావు గారిని అడిగి తలపురాణం గురించి తెలుసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో వేయించేసినటువంటి స్వయంభూ క్షేత్రమైనటువంటి శ్రీ ఉమారామేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ ఉత్సవములు మాఘమాస బహుళ ఏకాదశి నుండి అనగా రేపు వచ్చేటువంటి ఫిబ్రవరి మార్చి 6వ తారీఖు నుంచి అమావాస్య, ఏకాదశి నుంచి అమావాస్య 10వ తారీఖు వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
స్వామివారి స్వయంభూ క్షేత్రం కనుక చుట్టుపక్కల నుంచి కూడా చాలామంది విశేషంగా భక్తులంతా వచ్చి స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి అలాగే స్వామివారి యొక్క సత్రంలో జరిగేటువంటి అన్నదానంలో కూడా చాలామంది భక్తులంతా పాల్గొని స్వామివారి యొక్క మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాల సమయంలో అనేక మంది భక్తులంతా కూడా విచ్చేసి స్వామివారి యొక్క దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. పురాణం గురించి మార్తాండపురంగా ఉన్న ఈ గ్రామం ఆచంటకి ఎలా వచ్చిందని కూడా మాకు తెలియజేస్తారు. స్వామివారి స్వయంభూ క్షేత్రము. స్వామివారు రామేశ్వర స్వామివారిగా పిలువబడుతున్నారు. అసలు ఏంటంటే పూర్వం ఇద్దరు మూడు దంపతులు పుష్పసుందరుడు అనేటువంటి దంపతులకు కాలం చేసిన తర్వాత కైలాసానికి వెళ్ళి ఆ కైలాస ప్రవేశం అయిన తర్వాత స్వామివారి యొక్క దర్శనం చేసుకోగానే మహానుభావ మేము భూలోకంలో ఉండగా ఎన్నో పుణ్యకార్యక్రమాలని చేసుకుంటూ వచ్చాం, అందుచేత మాకు ఏ మానవాతీతమైన రూపం వద్దు, మమ్మల్ని నీలో ఐక్యం చేసుకుని మాకు మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పేసి ఆ ముని దంపతులు కూడా పార్వతీ పరమేశ్వరులు కోరుకోగా, నాయన మీ గత జన్మ పుణ్యం వల్లే మీరు కైలాస ప్రవేశము మా యొక్క దర్శనం అయింది, వెంటనే వచ్చిన వెంటనే మోక్షం అంటే ఎలా కుదురుతుంది, అని చేత ఈ కైలాసంలో మా యొక్క ఈ అందాలన్నీ కూడా చూస్తూ మా యొక్క పారసేవ చేసుకుంటూ ఉండండి, మోక్షం సంగతి ఆలోచిద్దామని చెప్పేసి పార్వతీ పరమేశ్వరుడు ఆ ముని దంపతులు కూడా ఆజ్ఞాపించారు. వారి యొక్క ఆజ్ఞ మేరకు ఆ దంపతులు కూడా కైలాసంలో తీసుకుండగా వీళ్ళు ఏదో కొంతకాలం జరిగిన తర్వాత వీళ్ళు ఏదో పాప మోక్షం అంటూ వచ్చారు, వీళ్ళు పరీక్షిద్దామని చెప్పేసి అయినా ఈ కైలాసంలో మీరు ఎంతవరకు చూసిన అందాలు వేరు, వీళ్ళ దేవతా కన్యలు చక్కగా నాట్యం చేస్తారు చూడండి అనగానే ఆ దేవతా కన్యలు అందరూ కూడా పిలిపించి ఒక నాట్యవేది ఏర్పాటు చేసరికి ఆ నృత్యం చూసేసరికి ఆ దంపతులు కూడా చిన్ననాటి కోరికలు వాళ్ళలో ఏవో వాంఛలు బయలుదేరాయి, అయినా మీకు ఇంకా ఏవో కోరికలు ఉన్నాయి, ఈ జన్మలో మీకు మోక్షం లేదని చెప్పేసి వచ్చే జన్మలా ఆలోచిద్దామని చెప్పేసి వడైనంబైనటువంటి బ్రాహ్మణ కింద ఆయన్ని పరమనాచనుడు ఒక వేశ్యస్త్రీ కింద ఆమెని జన్మించేలాగా చేశారు. ఆ కులాల్లో వాళ్ళు జన్మించిన తర్వాత ఆ బ్రాహ్మడు చతుర్వేదాలు శాస్త్రాలు వల్లించేట ఆవిడ భరతనాట్యం సంగీతం నేర్చుకుని ఒక ఆలయంలో ఆవిడ నృత్యం చేసుకుంటూ పాడుకుంటూ ఉండగా అదే ఆలయంలో ఆయన వేదపారాయణ చేసుకునేవాడు. ఇద్దరు కూడా పరస్పరం ప్రేమించుకుని వివాహం చేసుకుని కాలాంతరం తర్వాత ఈ పుణ్యక్షేత్రాల్లో దర్శించుకుంటూ వస్తూ మార్గ మధ్యంలో ఎక్కడైతే ఇక్కడ స్వామివారు వెలిశారో ఆ స్వామివారు ఉన్న చోట వాళ్ళ చిన్న కుటీరు లాంటిది వేసుకొని నివసిస్తుండేవారు. పూర్వం ఈ గ్రామం పేరు మార్తాండపురం. మనకు చుట్టుపక్కల ఉత్తర దిక్కున స్వామివారి యొక్క కొలనుంది, ఆ చెరువులో మధ్యన ఈ మార్తాండేశ్వర స్వామివారి ఆలయం ఉండేది. ఆ ఆలయంలో ఆ మార్తాండేశ్వర స్వామి ఆలయంలో ఉండగా ఈ స్వామివారు ఈ దంపతులు కూడా ఇక్కడ నివసిస్తూ ఆ మునీశ్వరుడు వెళ్ళి ఆ పుష్పసుందరుడు అనేటువంటి ఆ బ్రాహ్మడు వెళ్ళి ఆ వడైనంబైనటువంటి బ్రాహ్మడు అక్కడికి వెళ్ళి ఆ స్వామివారికి సత్కాలాచ్యం చేసి వస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి భార్యతో ముసలిస్తుండగా ఆయనకి పాపం నిద్ర పట్టేసి మరునాడు లేచి చూసేసరికి సూర్యోదయం అవడానికి కొన్ని లెప్పలే కాలం, అంటే కన్నురెప్ప పాటలో సమయం అయిపోతుంది. మహానుభావ, ఇన్నాళ్ళు నేను నీకు సకాలంలో అర్చన చేశాను స్వామి, ఈవేళ నాకు ఈ అర్చనా దోషం పట్టేలా అని చెప్పేసి ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఆ భగవత్ సంకల్పంతో ఆ ధ్యానం చేసుకుంటూ ఆ పడుకున్నటువంటి భార్యకి చూసేసరికి ఆవిడ ఆదమరపుగా పడుకోవడం చేత ఆ స్తనాగ్ర భాగమే ఆయనకి ఈశ్వరాకృతిగా కనిపించడం చేత వెంటనే అర్చన చేసేసాడు. ఆవిడకి మెలకు వచ్చి, ఏమిటయ్యా శాస్త్రాలు చెప్పుకున్నావు, నాకు అర్చన చేస్తున్నావు, ఏమిటంటే సాక్షాత్ పరమేశ్వరుడిగా చేస్తున్నాను, ఈ మానవ శరీరాన్ని భగవంతుడిగా భావించి అర్చన చేసేంత శక్తి నీలో ఉన్నప్పుడు ఏదో ఒక్కసారి ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం నాకు కలిగిస్తామని చెప్పుకోవడం చేత ఆయన భగవంతుని కోరుకోగానే పార్వతీ పరమేశ్వరుడు కూడా ప్రత్యక్షమయ్యి ఆ గత జన్మ వృత్తాంతమంతా కూడా ఆ ముడుదమతులు కూడా చెప్పి ఆ గత జన్మలో ఇస్తున్నటువంటి మోక్షాన్ని అప్పుడు ఇస్తట. అప్పుడు ఆవిడ కోరుతున్న, మహానుభావ, నా కారణం చేత కదా స్వామి నువ్వు భూలోకలానికి వచ్చావు, అంచేత నా పేరు మీదుగా నువ్వు వెలవాల స్వామి అని చెప్పి ఆవిడ కోరడం చేత ఆ చన్ను మీద పూజ చేయడం చేత చంటీశ్వరుడు అనేటువంటి నామధేయంతో ఆయన వెలిశాడు. ఎప్పుడైతే ఇంతవరకు గ్రామం పేరు మార్తాండపురంగా పిలువబడుతోందో, ఎప్పుడైతే ఇక్కడ చంటీశ్వరుడు వెలిశాడో ఆ తర్వాత ఆచంట కింద గ్రామం పేరు మారడం, ఆ తర్వాత అప్పటి నుంచి స్వామివారి చంటీశ్వరుడుగా పిలవడం జరుగుతోంది. రావణ సంహారం తర్వాత రాముల వారు వచ్చి ఇక్కడ అభిషేకాలు చేశారు. మరి ఆయన ఏం చేశారు అంటే, ఈ రావణ బ్రహ్మను సంహరించిన తర్వాత ఈ బ్రహ్మహత్య మహాపాదక దోషం నాకు ఎలా పేరుతుందా అని చెప్పేసి రాముల వారు వెళ్ళి బ్రహ్మగారిని అడిగట. అదేటయ్యా, ధర్మం అడుగుతున్నావు బాగానే ఉంది, అయినా అసలు నువ్వు అవతారం ఎత్తింది అందుకు కదా, అయినా నువ్వు ధర్మం అడిగావు కనుక ఎక్కడైతే స్వయంభూ ఉంటుందో అక్కడ కనుక నీకు అర్చన చేసినట్లయితే నీకు దోషం లేదని చెప్పడం చేత ఇదంతా అరంజనం కింద రాముల వారు చాలా చోట్ల దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసేటటువంటి భాగాలలో అందులో భాగంగా ఇక్కడికి వచ్చేసరికి ఇది స్వయంభూ అని గ్రహించి స్వామివారి రాముల వారు సాక్షాత్తు ఆయన అర్చన చేయడం చేత అంతవరకు ఆవిడ కోరడం చేత చంటీశ్వరుడుగా పిలువబడ్డాడు.
ఎప్పుడైతే రాముల వారు సాక్షాత్ అర్చన చేశాడో అప్పటి నుంచి స్వామివారు రామేశ్వర స్వామివారిగా పిలువబడుతూ గ్రామం పేరు ఆచండగా పిలువబడుతుంది. గ్రామంలోని భక్తులే కాకుండా ఎక్కడెక్కడి నుంచో కూడా మనకు భక్తులు ఇచ్చేస్తూ ఉంటారు కదా స్వామివారిని దర్శించుకోవడానికి. స్వామివారి మహత్యం మీ అనుభవంలో తెలియజేస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా ఈ గ్రామంలో ఉండి విదేశాలకు వెళ్ళిన వాడు, పౌరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. వారి వారి కోరికలు, చదువు కావాల్సినటువంటి వాళ్ళు చదువులు, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఉద్యోగాల కోసం, అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వారి కుటుంబంలో స్వామి మేము వివాహం అయితే తప్పకుండా మీకు లక్షపత్రి పూజ చేసుకుంటాం స్వామి, లేదా స్వామికి ఏదో చేసుకుంటాం అని చెప్పేసి అనేక రకాలుగా ఎవరైతే వారు మొక్కుబడులను మొక్కుంటారో వారి కోరిక ఏ రకంగా అయితే వారు కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరుతాయి అనేటువంటి ఒక ప్రతీత ఈ స్వామివారికి చాలా విశేషంగా ఉంది. ఏం చేత అంటే కార్తీక మాసంలో ఇక్కడ కుట్టుగా హోమాలు చేసి కర్పూర జ్యోతి అనేటువంటి ఒక జ్యోతిని వెలిగిస్తారు. ఆ జ్యోతి మనకి ప్రప్రథమంగా మూడు చోట్ల ఉంది. మొట్టమొదట కాశీ ఉత్తరప్రదేశ్లో కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో వెలిగిస్తారు. రెండోది తమిళనాడులో అరుణాచలేశ్వరుడు యొక్క కొండ మీద వెలిగిస్తారు. అలాగే మూడోది ఇక్కడ మాత్రమే ఆచండ గ్రామంలో వెలిగినటువంటి స్వయంభూ క్షేత్రం నుండి ఆ రామేశ్వర స్వామి వారి ఆలయంలో మాత్రమే ఆ జ్యోతిని వెలిగించడం అనేది జరుగుతుంది. ఈ మూడు చోట్లే ఈ కర్పూర జ్యోతి అనేది ఆచారముగా జరుగుతూ ఉన్నది. ఎవరైతే ఆ కార్తీక మాసంలో ఆ కర్పూర జ్యోతిని దర్శించి అందులో ఆవుని ఎవరైతే వాళ్ళ మనసులో కోరికలు నెరవేరాలని చెప్పేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని ఆవునేతిని వాళ్ళు వడ్డిస్తారో ఆ జ్యోతి స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడు వాళ్ళ యొక్క చేసినటువంటి గత జన్మ పాపాలన్నీ కూడా వాళ్ళకి నశించాలని ఆశీర్వదిస్తాడని చాలా నమ్మకమైనటువంటి ఆచారంగా జరుగుతోంది. కావున 50 మంది భక్తులు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి వారి యొక్క కోరికలు తీర్చుకుంటారని చెప్పేసి ప్రతీత. ఏ ఆలయంలో ఉన్న శ్రీచక్రం స్వామివారి ముందునో లేదంటే శ్రీచక్రం పైన స్వామివారిని ప్రతిష్ఠిస్తారు కదండి. ఈ ఆలయంలో పైన ఆలయ పై భాగంన శ్రీచక్రం ప్రతిష్ఠించారు. దాని గురించి విషయం. పూర్వం శ్రీచక్ర సమేత చంద్రశేఖర స్వామి వారు అక్కడ స్వయంభూగా ఆ స్వామివారి యొక్క శిరస్సు పైన ఆలయం ఉండేది. తదనంతరం ఏంటంటే ఇది చాలా విశిష్టతమైనది అని చెప్పి ఒక స్వామీజీ వచ్చి అక్కడ యంత్రాన్ని ప్రతిష్ఠ చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పగా అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారు. ఎప్పుడైతే ఆ ప్రతిష్ఠ చేశారో చాలా వైభవంగా అప్పటి నుంచి స్వామివారు చాలా పేరు పొందారని చెప్పి పూర్వీకులు చెబుతూ ఉంటారు. అందుకనే అప్పటి నుంచి ఎప్పుడైతే శ్రీచక్రం ప్రతిష్ఠ చేశారో అక్కడి నుంచి కూడా శ్రీచక్ర సమేత చంద్రశేఖర స్వామి వారు అనే ఒక పేరు నామధేయం మారింది అప్పటి నుంచి కూడా. అందుకనే నిత్యం కూడా ఆ చంద్రశేఖర స్వామి వారికి అర్చనాది ధూపదీప నైవేద్యాలు కూడా యంత్రవేది ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి స్వామివారికి ఆ చంద్రశేఖర స్వామి వారికి శ్రీచక్రం ఉన్నటువంటి దానికి అర్చనా భాగాలు చేస్తూ నివేదనలు కూడా నిత్య ధూపదీప నైవేద్యాలు అక్కడ అలవారుతూ జరుగుతూ ఉన్నాయి. మా ఆత్మీయ గోదావరి వ్యూవర్స్ కోసం ఏదైనా తెలియజేస్తారు. ఈ ఆత్మీయ గోదావరి ద్వారా చాలామంది చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి భక్తుడికి కూడా ఈ రామేశ్వర స్వామి వారికి నిత్యం వచ్చేటువంటి భక్తులు పూర్వం భక్తులు కూడా అయ్యో మనం అమెరికాలో ఉన్నాం, లండన్లో ఉన్నాం, స్వామివారి యొక్క దర్శనం అవ్వటం లేదు అనేటువంటి ఇది లేకుండా ఈ ఆత్మీయ గోదావరి ద్వారా చాలామంది భక్తులు మెచ్చుకునేటువంటి ఒక ఛానల్గా ఇది మారిపోయింది. ఎందుకంటే మనం ఇది పొగడ్డం కోసం చెప్పే మాటలు కాదు. స్వామి ఈవేళ మనం ఆ రామేశ్వర స్వామి ఆలయంలో ఉన్నట్టే ఉండండి, మాకు ప్రతిరోజు ఒక కార్తీక మాసం కానివ్వండి, అలాగే మాఘమాసంలో మన స్వామివారి జరిగేటువంటి కళ్యాణాలు కావనండి, అలాగే ఏ పర్వంలో జరిగినా ఆ పర్వంలో అక్కడ జరిగేటువంటి అన్నీ కూడా మాకు ఈ ఆత్మీయ గోదావరి ద్వారా మాకు చాలా స్వామివారి దర్శనం జరుగుతోంది, చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పేసి చాలామంది భక్తులు మనకి ఆత్మీయ గోదావరి ద్వారా వాళ్ళ అభినందనలు తెలియడం జరుగుతోంది. కనుక 50 మంది భక్తులు కూడా ఆ ఛానల్ని ఎక్కువగా చూసి స్వామివారి యొక్క దర్శనానికి పాత్రలు కాగలను కోరుకుంటూ స్వస్య ప్రియాభ్య పరిపాలయంత అన్యాయేన మార్గేణ మహేమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.
మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.